హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆగస్టు 27, 2025న మనం వినాయక చవితి వస్తుంది. ఈ రోజున ఏ సమయంలో పూజ చేసుకుంటే మంచిది, ఏ రంగు బట్టలు వేసుకుంటే మంచిది, ఏ నైవేద్యాలు సమర్పిస్తే మంచిది, ఏ మంత్రాలు చదివితే ఆర్థికంగా ఆరోగ్యపరంగా అదృష్టం కలిసి వస్తుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. భాద్రపద శుక్లపక్ష చవితి నాడు బంగారము లేదా వెండి లేదా మట్టితో చేసిన వినాయకుని విగ్రహాన్ని మనం పూజించుకోవడం అనేది ఆచారము. తక్షణమైన ఫలితాలు రావడానికి మట్టి గణపతిని పూజించాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. వినాయక చవితి నాడు ఏ సమయంలోనైనా పూజ చేసుకునవచ్చును, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఈ సంవత్సరము మనకి సింహలగ్నం అనేది ఉదయం 5:20 నుండి 7:20 వరకు ఉంది. ఆ సమయంలో పూజ చేసుకోవడం అనేది చాలా మంచి సమయము. ఆ సమయంలో పూజ చేసుకోండి. ఆ సమయంలో కనీసము దీపారాధన చేసి ప్రాణ ప్రతిష్ఠ చేసుకోవడం అనేది చాలా మంచిది. ఈ సమయంలో పూజ చేసుకోవడం వల్ల అదృష్టం కలుగుతుంది. ఆ తర్వాత 11:35 నుండి 1:30 గంట పాటు మనకి వృశ్చిక లగ్నం ఉంటుంది. ఆ సమయంలో కూడా పూజ చేసుకోవడం అనేది మంచిది. కానీ 11:52 నుండి మనకి దుర్ముహూర్తం వస్తుంది. ఆ సమయంలో పూజ చేయడం వలన అంత మంచి ఫలితాలు ఉండవు, తక్కువ ఫలితము కలుగుతుంది. అందుకని ఆ సమయంలో పూజ చేయవద్దు. 11:35 నుండి 11:52 మధ్యలోపే పూజ ప్రారంభించండి. ఆ తర్వాత వ్రతకథ అవన్నీ చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది లేదు. వినాయక చవితి బుధవారం వచ్చింది. బుధవారం అంటే బుధుడికి ఎంతో ఇష్టమైన రోజు. బుధుడికి ఇష్టమైన రోజు బుధవారము కాబట్టి ఆ రోజున గ్రీన్ కలర్ వేసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే బుధుడికి గ్రీన్ కలర్ ఇష్టం కాబట్టి. గ్రీన్ కలర్ వస్త్రాలు ధరించి పూజ చేయడం వలన మనకి విద్యలో, ఆరోగ్యం పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా కలిసి వస్తుందని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. అలా అని వినాయకుడికి ఎరుపు రంగు అంటే ఇష్టము కాబట్టి ఆ రోజు ఎర్రని వస్త్రాలు ధరించి కూడా మనం పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది. ఇక ఏ నైవేద్యాలు సమర్పించాలో చూద్దాము. వినాయకునికి మోదకాలు, ఉండ్రాళ్ళు, పాయసము, వడపప్పు, పాలతాలికలు ఇవన్నీ చేస్తూ ఉంటాము కదా. వాటితో పాటుగా గ్రీన్ కలర్ అంటే పండ్లను సమర్పించండి. ఎందుకంటే బుధవారం కలిసి వచ్చింది కాబట్టి గ్రీన్ కలర్ పండ్లను సమర్పించండి. అలానే దానిమ్మ పండ్లు లేదా ఎరుపు రంగు ఉన్న పండ్లను కూడా సమర్పించడము, లేదా రవ్వ కేసరి వంటివి చేసి పెట్టడం కూడా చాలా మంచిది. ఈరోజు చదవవలసిన మంత్రాలు: ఓం వక్రతుండాయ హూం, ఓం వక్రతుండాయ హూం. ఈ మంత్రాన్ని 21 సార్లు చదవడం వలన పనులలో ఆటంకాలు లేకుండా పోతాయి, అదృష్టం కలుగుతుంది. ఓం వక్రతుండాయ హూం ఇది షడాక్షరి మంత్రం. 21 సార్లు పూజ అనంతరము చదవండి. మన పనులలో ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవు. అలానే గం క్షిప్ర ప్రసాదనాయ నమః, గం క్షిప్ర ప్రసాదనాయ నమః ఈ మంత్రాన్ని కూడా 21 సార్లు పూజ అనంతరము చదవండి. మీరు ఏ కోరిక అనుకున్నా కూడా నెరవేరుతుంది. కోరికలు తీర్చే మంత్రం అండి ఇది. ఎవ్వరూ మిస్ చేయొద్దు. ఈ 2 మంత్రాలు కూడా పూజ అనంతరము 21 సార్లు చదవండి. ఆ స్వామి వారి కృపకు పాత్రులు కండి. అలానే విగ్రహము మంగళవారం తెచ్చుకుంటే మంచిదా, బుధవారం తెచ్చుకుంటే మంచిదా అన్న సందేహం కలుగుతూ ఉంది కదా. వినాయక చవితికి ఇలాంటి పట్టింపులు ఏమీ లేవండి. మంగళవారం సాయంత్రం అయినా సరే వినాయకుని విగ్రహము ఇంటికి తెచ్చుకొనవచ్చు. లేదా కుదరని వాళ్ళు బుధవారం ఉదయాన్నే వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని పూజించుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే